వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సరికొత్త వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు. అది గతానికి భిన్నమైంది. జగన్ ఎక్కడికి కదలడం లేదు. తాడేపల్లికి ఇలా వచ్చి అలా బెంగళూరుకు వెళ్లిపోతున్నారు అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ అయితే తాను అనుకున్నదే చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆయన ఏపీలో కొన్ని ఎంచుకున్న ప్రాంతాల్లో లిట్మస్ టెస్ట్ పెట్టుకుని మరీ తన పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలు, రైతుల ఆందోళనలు అన్న పేరు మీద జగన్ చేస్తున్న ఈ టూర్లు సొంత పార్టీ వారికి భరోసా కల్పించడంతో పాటు కూటమికి తన బలాన్ని తెలియజేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని అంటూ ఉన్నారు. అదేవిధంగా జనంలో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ వైసీపీ మీద బిల్డప్ చేయడం కూడా వ్యూహంలో భాగమని అంటూ ఉన్నారు. వైసీపీకి ఈ రోజుకి హార్డ్ కోర్ రీజియన్ అంటే 4 జిల్లాల రాయలసీమను అంతా చెప్తారు. 2024లో వైసీపీ ఓటమికి 1.25 కారణాలతో పాటు సొంత కుటుంబంలో వచ్చిన చీలిక ప్రధాన కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఆ పరిస్థితి 2029లో ఉండదని వైసీపీ గట్టిగా విశ్వసిస్తూ ఉంది. ఈ రోజుకి వైసీపీకి అక్కడ బలమైన సామాజిక వర్గం దన్ను, అలాగే గట్టి నాయకుల అండా ఉంది. దాంతో వైసీపీ రాయలసీమలో బ్యాక్ బౌన్స్ అవుతుంది అని అంటూ ఉన్నారు. ఇక మిగిలిన 3 రీజియన్స్ లో వైసీపీకి ఉత్తరాంధ్ర కూడా ఎంతో కొంత కలిసి వచ్చే రీజియన్ అని అంటూ ఉన్నారు. ఇక్కడ విశాఖ అర్బన్ ని తప్పిస్తే విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టుంది. 2024లో యాంటీ ఇంకంబెన్సీ వల్ల ఓటమి చెందినా వచ్చేసరి గెలుస్తామని వైసీపీ ఇక్కడ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ ఆలోచనలు అన్ని కూడా దక్షిణ కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల మీద ఉన్నాయని అంటూ ఉన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో కృష్ణా, గుంటూరు రెండూ కూడా టీడీపీకి కంచుకోటలు. ఇప్పుడు జనసేన కూడా జత కావడంతో మరింత బలంగా టీడీపీ కూటమి ఉంది. నెల్లూరు వైసీపీకి కంచుకోట అయినా కూడా ఇప్పుడు అక్కడ కూటమి పట్టు పెంచుకుంది. ప్రకాశంలో సగం సగం బలం కాస్త ఇప్పుడు కూటమికి 3 వంతులకు పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే టీడీపీకి సహజంగానే బలం ఉంది. జనసేన కూడా గట్టిగానే ఉంది. ఇక్కడ మొదటి నుంచి వైసీపీకి తక్కువ మద్దతు దక్కుతూ వస్తుంది. ఈ క్రమంలో జగన్ ఎక్కువగా కోస్తా గోదావరి జిల్లాల మీదనే ఫోకస్ పెట్టారు అని అంటూ ఉన్నారు. నిన్న ఆక్వా రైతుల పరామర్శ పేరుతో పశ్చిమ గోదావరి భీమవరంలో టూర్ చేసినా కూడా నేడు పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించినా కూడా లిట్మస్ టెస్ట్ కూడా అందులో భాగమని అంటూ ఉన్నారు. తమ పార్టీకి ఈ ప్రాంతాల్లో బలం పెరిగింది అని చూపించడమే కాకుండా కూటమి వీక్ అవుతోందని చాటి చెప్పడం ఈ సరికొత్త స్ట్రాటజీ అని అంటూ ఉన్నారు. అలాగే ఏపీలో రాజకీయ గాలి మారుతుంది అన్నది అటు జనాలకు, ఇటు సొంత పార్టీ జనాలకు తెలియచెప్పడం ద్వారా పార్టీని దూకుడు పెంటించాలన్నదే వైసీపీ అధినేత ఆలోచన. మరి జగన్ వస్తే జనం ఎప్పుడూ వస్తారు, 2024లో ఇంతకంటే కూడా వచ్చారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. వచ్చిన జనాలతోనే గెలుపు సాధ్యమా, నిజంగా జనంలో మార్పు ఉందా అన్నది అయితే ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. అయితే వైసీపీకి మాత్రం దీనివల్ల తక్షణ రాజకీయ లాభం ఏంటి అంటే తమ పార్టీలో చురుకు పుడుతుంది. పార్టీలో నేతలు అంతా ఆశావహంగా ఉంటారు.